హాయ్ ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, 2, 3 ఈ క్లాస్ మనం ఆన్లైన్లో ఇస్తున్నాం. క్లాస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. సో దాని యూజర్ నేమ్ పాస్వర్డ్తో డౌన్లోడ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా నేను టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈరోజు మన క్లాస్లో ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ రావటం జరిగింది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ని వివరిస్తూ మన టెస్ట్కి సంబంధించిన సిలబస్ని వివరిస్తూ చాలామంది అడుగుతున్నారు ఈ 36 వేకెన్సీస్ ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా ఉండాలి అని దాన్ని వివరించుకుంటూ మనం చేయబోయే ఇంకా టెస్ట్కి సంబంధించి కానీ క్లాస్ సంబంధించి కానీ వివరాన్ని నేను మీకు అందజేస్తాను. ఇప్పుడే ఇది బ్రేకింగ్ న్యూస్గా అన్ని టీవీ ఛానల్స్లో వస్తున్నది. ఏపీపీఎస్సి నిర్వహించే అన్ని రకాల పోస్టులు ఇక మీదట ఇంటర్వ్యూని రద్దు చేస్తున్నట్టు సీఎం నిర్ణయించినట్టు తెలియజేస్తున్నారండి. తేదీ నుంచి ఏపీపీఎస్సి జారీ చేసే జాబ్ నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుంది. సో ఏపీపీఎస్సి నిర్వహించి గ్రూప్ 1 కానీ దాని రిలేటెడ్ ఇంకా ఏమన్నా ఇంటర్వ్యూలు ఉన్న పోస్టులకి మీదట ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం రిటర్న్ టెస్ట్ ద్వారానే మెరిట్ తీసుకుంటామన్నట్టు ఇక్కడ ఈ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించారు. ఇంకా ఏవో ఏపీపీఎస్సీలో సమూల మార్పులు తెస్తాము అది అన్నట్టుగా ఏదో సమాచారం అందుతుంది. ఏ సమాచారం అందినా కానీ నేను అది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సిలబస్ని ఏవైతే నేను మీకు అప్లోడ్ చేస్తున్నానో అవి చూపిస్తాను. దాని తర్వాత టెస్ట్ సిలబస్ స్టెప్ బై స్టెప్ మన క్లాస్లోకి వెళ్దాం. సో ఈరోజు మన క్లాస్ అనేది నేను ఇవ్వబోయే కొన్ని ముఖ్యమైన మెటీరియల్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వారం టెస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2, 1కి సంబంధించి తక్కువ పోస్టులు వచ్చినాయి. దానికి సంబంధించి అభ్యర్థులు ఎలాంటి వాళ్ళ ఆలోచనని రూపొందించుకోవాలనే అంశాన్ని కూడా తెలియజేసుకుందాం. ఈ 3 ముఖ్య అంశాల మీద ఈరోజు ఫోకస్ చేసుకోవటం జరుగుతుంది. సో ఫస్ట్గా కరెంట్ అఫైర్స్ మే మ్యాగజైన్ని నేను ఇచ్చాను. సో ఇదంతా కూడా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమిటీలు, రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. సో దీన్ని రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి స్టడీ చేసుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అదేవిధంగా ఈ ఎకానమీ అప్డేట్స్ అని సోషో ఎకనామిక్ గోల్స్, విద్య, వైద్యము, ఈ వలసలకి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నివేదిక రూపొందించడం జరిగింది. అలా మొదలైన అంశాలని సోషో ఎకనామిక్ గోల్స్ హెడింగ్ కింద సామాజిక ఆర్థిక లక్ష్యాల్లో భాగంగా వాటిని వివరిస్తున్నాం. సో దీన్ని కూడా అభ్యర్థులు డౌన్లోడ్ తీసుకోవటం చేయండి. సో వీటితో పాటు ఈ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ డేటా అండి, ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. డేటా చాలా చాలా ఇంపార్టెంట్. నిరుద్యోగము దాని రకాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా గతంలో క్లాసెస్ చెప్పుకోవటం జరిగింది. ఇది రీసెంట్ స్టాటిస్టికల్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ కమిషను అమితాబ్ కుందు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ యొక్క ముఖ్య పని ఏంటి? భారతదేశంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, గ్రామాల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉంది, మహిళల్లో ఏ విధంగా ఉంది, పురుషుల్లో ఏ విధంగా ఉంది, అలాంటి డేటాని రెగ్యులర్ బేసిస్ మీద, ఇది ఇంపార్టెంట్ పాయింట్, రెగ్యులర్ బేసిస్ మీద అందజేయటం కోసము కొన్ని సూచనలు చేయమని అమితాబ్ కుందు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సూచనలపై 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఈ 2018కి సంబంధించి నివేదికని ఇది రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అందులో ఎవరేంటి మొదలైన ఎగ్జామ్ రిలేటెడ్ ఉన్నాయి. వాటితో పాటు ఈ లేబర్ రిఫార్మ్స్ కమిటీ యొక్క సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. వీటితో పాటు ఇంకా ఈ లేబర్ యాక్ట్లో తీసుకొని వచ్చిన సంస్కరణలు, 4 ముఖ్య చట్టాలు, లేబర్ కోడ్ అని చేయటం జరిగింది. అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఈ విద్య, వైద్యము ఇవన్నీ కూడా మీకు ఈ ప్లానింగ్ కమిషన్ అనే దాంట్లో వస్తాయి. మీకు సోషో ఎకనామిక్ గోల్స్లో అక్కడి నుంచి ప్రింట్అవుట్ తీసుకోండి.
అన్ఎంప్లాయ్మెంట్ అనేది సపరేట్ కాలం ఇచ్చాను, అందులో మీకు ఉంటుంది, అందులో నుంచి తీసుకోండి. సో వీటి మీద క్లాసెస్ నేను అందజేస్తాను. ఇది క్లియర్ మనకు. సో ఇంకా క్లాసెస్, రీఫ్రెష్ క్లాసెస్ ఏవైతే వస్తాయని చెప్పానో అవి తప్పకుండా రావటం జరుగుతుంది. కపుల్ ఆఫ్ డేస్లో ఏపీ ఎకానమీ కొత్తగా క్లాసెస్ మళ్ళీ రీఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. కొత్త అప్డేట్, కొత్త సోషల్ ఎకనామిక్ సర్వే, వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఇన్స్టిట్యూషను ఏదైతే కట్టుబడి ఉన్నామో మాటకి, లాభాలు నష్టాలని అంచనాలు వేసుకోకుండా అదే మాట కట్టుబడి ఉండి మీకు క్లాసెస్ని, టెస్ట్ని అందజేయటం జరుగుతుంది. అందులో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ లాస్ట్ టైం ఆ క్యాలెండరు వచ్చి దాన్ని చాలా డిస్టర్బ్ చేయటం జరిగింది. ఇటు ఇన్స్టిట్యూషన్స్ని డిస్టర్బ్ చేశారు, ఫ్యాకల్టీ డిస్టర్బ్ అయ్యారు, స్టూడెంట్స్ డిస్టర్బ్ అయ్యారు. అతి తక్కువ పోస్టులు ఇచ్చేసి అసలు చదవాలా వద్దా, క్లాసెస్ నడపాలా వద్దా, ఎంతో డైలమా. చదవాలా వద్దా అన్నది ఒక సమస్య. ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇన్స్టిట్యూషన్ రన్ చేసే స్థితిలో లేవు ఇప్పుడు. ఈ ఎంతో ఎకనామికల్ ప్రెజర్స్ ఇవన్నీ తట్టుకోవాల్సి వస్తాయి. లాభాపేక్షతో పనిచేయాలా లేదా అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలా, ఇన్ని సతమతం అవుతూ ఉండాలి. అప్పులు తెచ్చినా కానీ ఇచ్చిన మాట నిలవబెట్టుకోవాలన్నది కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ వాటి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పోతాయి. మన ఇన్స్టిట్యూషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకి 1% కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు, క్లాసెస్ రన్ అవ్వాల్సిందే అనే ఉద్దేశంతో మళ్ళీ రన్ చేసుకుంటూనే ఉంటున్నాం. ఆ క్రమంలో ఇక్కడ 1 గ్యాప్ రావటం జరిగింది. నెక్స్ట్ టెస్ట్ 3 జూలై ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో దీనికి సంబంధించి టెస్ట్ సిలబస్ కూడా ఇచ్చాను. మే మ్యాగజైన్ జాతీయ అంతర్జాతీయ అంశాలు ఇస్తున్నాం. ఇది పేపర్ 2కి సంబంధించి, ఇది పేపర్ 3కి సంబంధించి. కపుల్ ఆఫ్ డేస్లో ఏపీ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా నేను ప్రారంభిస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామీ అప్డేట్స్ అవి కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జెండర్ గ్యాప్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. పురుషులు మరియు స్త్రీలు వీళ్ళిద్దరూ కూడా ఉపాధి పొందటంలో కొంత వ్యత్యాసం ఏర్పడుతున్నది. కొంత అవకాశాలు పురుషులకి ఎక్కువగా కలుగుతూ వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో స్త్రీలకి ఉపాధి అవకాశాల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకున్నది అనేది రీసెంట్ కరెంట్ రిలేటెడ్ అంశం ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ అంటాం. రీసెంట్గా ఇది నివేదిక విడుదల చేయటం జరిగింది. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపై ఈ నివేదికలో ఉన్న అంశాలు ఏంటి అన్న కోణంలో ప్రశ్న వస్తుంది. కరెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్లో ఈయన ఈ కన్స్యూమర్ రూల్స్ మీద నిబంధనలు మార్చడం జరిగింది. అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి ఈ ప్రశ్నల మీద వస్తుంది. అవసరం ఉన్న చోట నా ఎక్స్ప్రెషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. గ్రూప్ 2 వాళ్ళకి ఇది ఉంటాయి. వీటితో పాటు క్లాసెస్ కూడా వస్తాయి. ఇది నేను చెప్పాలనుకున్నది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్, వేకెన్సీస్ చాలా తక్కువ. 1+2 2 కలిపి 36 మాత్రమే ఉన్నాయి మనకి అక్కడ. సో ఇప్పుడు పోస్టులు పెరుగుతాయా పెరగవా? పోస్టులు పెరుగుతాయా పెరగవా? మేము చదవాలా వద్దా? ఈ 2 పాయింట్లు ఎక్కువ ఫోకస్. దానికి క్లియర్గా చూద్దాం. ఆగస్టులో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రజా సంఘ ఉద్యమాల యొక్క ప్రభావం చేత కానీ లేదా గవర్నమెంట్ మీద కాస్త వచ్చిన వ్యతిరేకతని రూపుమాపుకోవటంలో భాగంగా కానీ ప్రభుత్వము కొత్తగా కొన్ని ఉద్యోగాల్ని కలపవచ్చు. మరి ఇంత డ్యామేజ్, చాలా డ్యామేజ్ జరిగింది గవర్నమెంట్కి. 36 ఇందులో కూడా పెద్దగా ఏమీ లేవు అక్కడ. గ్రూప్ 2 వచ్చి 20 అంతా ఉన్నాయి. 4 జోన్లకి పోతే జోన్కి 5 కూడా రావట్లే. 5లో మళ్ళీ రోస్టర్స్ తీసి అసలు రావట్లే. సో ఈ ప్రెజర్స్ మీద కొత్తగా కలిపితే ఆగస్టు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ సమయాన్ని కలపచ్చు. లేదా జీవోలో వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు కాబట్టి రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అదంతా కూడా గవర్నమెంట్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఇక అటు మీరు పెంచలేరు, నేను పెంచలేము, ప్రజా సంఘాలు పెంచలేదు, ప్రతిపక్ష పార్టీలు పెంచలేదు, కేంద్రానికి చేసినా పెంచలేదు, కోర్టులో కేసులు వేసుకున్నా కానీ పోస్టులు పెరుగుతాయని గ్యారంటీలు లేవు.
సో కోర్టు చెప్పేది ఏమిటంటే గవర్నమెంట్ ఇష్టం అండి, రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అని పక్కన పడేస్తారు తప్పితే ఎలాంటి ప్రయోజనం అక్కడ ఉండదు. అల్టిమేట్గా గవర్నమెంట్ ఓకే ఇద్దాము అంటే వస్తాయి, లేకపోతే లేదు. ఫస్ట్ కండిషన్. సో ఇలాంటి సందర్భంలో అభ్యర్థులు ఏం చేయాలి అనేది ఇక్కడ నేను తెలియజేస్తాను. సో మీ ఆర్థిక స్తోమత, సామాజిక స్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. సో ఇది మొత్తం 100% ప్రిపరేషన్. ఇది చేస్తే జాబులు మనము సాధిస్తాం. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఎంతోమంది అభ్యర్థులు ప్రయత్నిస్తూ వచ్చారు. మీ ప్రిపరేషన్ని ఇంతవరకు తీసుకొని వచ్చారు. అరౌండ్ 70% పైన అయిపోయింది. ఈ కరెంట్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏదో రివిజన్స్ ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేవలం 36 వచ్చినాయని దీని మీద పగతోటి మనం ఏం చేయలేమన్న విషయం మనకు తెలుసు. అక్కడ దీని మీద పగతోటి ఇంత ప్రిపరేషన్ని వృధా చేసుకోవచ్చా అనే పాయింట్ని ఒకటి ఆలోచించండి. ఈ ఆలోచన విధానం కూడా ఈ సంవత్సరం రాశాను, రాయాల్సిందే, తప్పదది. ఒక పోస్టుని ఎన్ని వస్తుందో రాదో రాయాల్సిందే. వెళ్తాము, రాసి వస్తాము. అసలు క్వశ్చన్ పేపర్ ఎట్టుంటుందో అని చూడటానికైనా రాయాల్సిందే, వస్తాము. రాలేదు అనుకొని, మనకు పోస్ట్ రాలేదు అనుకొని ముందుకు వెళ్ళటం ఒక దారి, ముందుకు వెళ్ళిపోవటము ఒక దారి. రాలేదనుకోవటం, ముందుకు వెళ్ళటం. ఆల్రెడీ గవర్నమెంటే చెప్పిందండి, 800+ ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి, 1200 పైన గ్రూప్ 2 నింపుతామని గవర్నమెంటే చెప్పింది. వాళ్ళు ఇప్పుడు నింపలేము, వచ్చే సంవత్సరం నుంచి నింపుతామని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఇంత వృధా చేసుకోవటం వలన పెద్ద లాభం ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. లేదు, ఇంత కష్టపడ్డాము, ఇక నెక్స్ట్ ఇంకా కష్టపడే ఓపిక లేదన్నప్పుడు మీ ఆర్థిక స్తోమతను బట్టి జాబ్కైనా వెళ్ళచ్చు. జాబ్కి వెళ్తూ ఇన్ కేస్ పోస్టులు పెరిగితే, సో మీరు రెగ్యులర్ ప్రిపరేషన్ని డైలీ ఒక 1 అవర్ పాటు ఆన్లైన్లోనే మీ క్లాసెస్ వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి 1 or 2 అవర్స్ అలా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు ఆ వస్తున్న నోటిఫికేషన్ని అటెంప్ట్ చేయండి జాబ్ చేసుకుంటూ. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని వదులుకోకండి. ఇంత రోజులు కష్టపడి ఎన్నో కలలు కానీ చేస్తున్న ఉద్యోగం మీద చేస్తున్న ఇంకా అధికారం కోసమో లేకపోతే సామాజిక హోదా కోసమో మీరు పడుతున్న ఈ కష్టం అన్నది కేవలం ఈ యొక్క నెంబర్ని చూసి వృధా చేసుకోవద్దన్నది నా అభిప్రాయము. ఏమన్నా ప్రెజర్స్ ఉంటే ఇన్ని తట్టుకున్నారు కాబట్టి ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్తే బాగుంటుంది. సో ఇదండి. సో ఇక ఈ వేకెన్సీస్ ఇస్తాడు ఇవ్వడు అన్నది సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. పెరిగినా పెరగకపోయినా మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా ఒత్తిడికి లోన్ కాకుండా, సామాజిక ఒత్తిడికి లోన్ కాకుండా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నుంచి మాత్రం మనం ఇచ్చిన మాట ప్రకారమే క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేయటం జరుగుతుంది. సో ప్రిపరేషన్ని మాత్రం అదే సీరియస్నెస్ కొనసాగించడం కూడా జరుగుతుంది. ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఈ ఆగస్టులో నోటిఫికేషను మ్యాక్సిమం నవంబర్ కల్లా ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. నోటిఫికేషన్ వచ్చి దాని డేట్స్ ప్రకారము ఎగ్జామ్ కన్నా ఒక మంత్ ముందు మనం 10 గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఇస్తానని చెప్పానో అభ్యర్థులకి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవటం కోసం తప్పకుండా జరుగు తీరుతాయి. 3 కన్వెన్షనల్, 4 కరెంట్ రిలేటెడ్, 3 కరెంట్ ప్లస్ కన్వెన్షనల్. 4500 బిట్స్ మీతో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్కి 1 మంత్ ముందు ప్రిపరేషన్ని ముగించటం జరుగుతుంది. వాటితో పాటు చాప్టర్ వైజ్గా పాలిటీకి, హిస్టరీకి, ఎకానమీకి కూడా మనము టెస్ట్లని ప్లాన్ చేయటం జరుగుతుంది. అల్టిమేట్గా ఏమిటి అంటే గ్రూప్ 2 ఎంత పటిష్టంగా మీరు వెళ్ళాలో అంత పటిష్టంగా మిమ్మల్ని తయారు చేసి ఉంచుతాను. వేకెన్సీస్, టెస్ట్లు ఇవన్నీ అదే మెయిన్ టెస్ట్ ఇవన్నీ కూడా అది కాల ప్రక్రియలో జరిగే ప్రక్రియ, అంతకుమించి ఏమి లేదు. సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రము తప్పనిసరిగా సరే ఏమైతే అదైంది, ఇది చేసేది ఇంత వరస్ట్ నోటిఫికేషన్ చరిత్రలోనే లేదు.
ఏపీపీఎస్సి పుట్టిన దగ్గర నుంచి విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు ఇట్లాంటి చూడలే. ఇక దీనికన్నా తెలంగాణ బెటర్ ఏమో, వాళ్ళు అసలు ఇవ్వకుండా కూర్చున్నారు. ఈయన అసలు ఇవ్వకుండా ఉంటే బాగుండేది, అటు ఇటు కాకుండా అది ఇచ్చి చాలా ఇబ్బంది అయితే జరిగింది. ఇది ఒప్పుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. ఇక దీన్నే ఎంతో రోజులు పట్టుకొని ఏడవలేమండి, అది ప్యానిక్ క్రియేట్ అవుద్ది, మీకు తెలియదు. అది ఇదొక కొత్త జబ్బులాగా తయారైంది అనుకోండి, దీని నుంచి బయటపడలేము ఇంత. అందుకని చెప్తున్నాను, ఏదో ఒక యాక్టివిటీ బ్రెయిన్కి ఉండి తీరాలి. కేవలము ఒకదాన్ని పట్టుకొని ఇంకా పెంచలే ఈరోజు జరగదు, ఈరోజు ధర్నాలు జరుగుతాయి, రేపు ధర్నాలు, ఎల్లుండి ధర్నాలు, ఇవన్నీ నడుస్తుంటాయి. ప్రజా సంఘాలు పార్టిసిపేట్, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, ఎమ్మెల్సీలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, చేయలేని వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా దీని గురించి ఆలోచించడం వలన, జాగ్రత్తగా వినండి, ఎక్కువగా ఇదే 10 సార్లు ఆలోచించడం వలన పిచ్చి పడుతుంది తప్పితే ఏమీ పెరగదు అక్కడ. సో ఏదో ఒకటి నువ్వు ముందుకు వెళ్తూ ఉండు, ఏదో ఒకటి ఇది ముందుకు వెళ్తూ ఉండు. ఫ్యూచర్ యాక్షన్ ఏం చేయాలని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఏదో ఒక వర్క్ చేయండి, ఖాళీగా పెట్టకండి. దిమాగ్ ఖాళీగా ఉందనుకోండి, బ్రెయిన్ ఖాళీగా ఉంటే చెడ్డ ఆలోచనలన్నీ వచ్చి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దీని నుంచి బయటపడటం చాలా కష్టం. దీని నుంచి 1 సంవత్సరంలో బయటపడతారు, దీని నుంచి 1 సంవత్సరంలో బయటపడచ్చు. ఈ సంవత్సరం ఏదో ఒకటి పోయింది అనుకుంటే దీని నుంచి బయటపడటం అనేది లైఫ్ టర్మ్. అది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సీరియస్నెస్ ఎంత ముఖ్యమో, సిచ్యువేషన్కి అనుగుణంగా యాక్షన్స్ కూడా అంతే ముఖ్యము. సో ఒకటే దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయము. సో ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఏమీ కాదు, 10th ఇంటరో డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సంవత్సరంలో ఏమి కాదు, అయిపోయి ఒక మెచ్యూర్డ్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు. సో నలుగురికి దిశాదశని నిర్ణయించే స్థాయిలో మీరున్నారు. మీకుండే సర్కమ్స్టెన్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి, ఆర్థిక వనరుల్ని క్యాలిక్యులేట్ చేసుకొని, సామాజిక అంశాలు అంటే చుట్టాల నుంచి కానీ, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అన్నీ తీసుకొని దానికి అనుగుణ ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రిపరేషన్ మాత్రం కొనసాగించమని చెప్తాను నేను ఎప్పటికి కూడా. ఇప్పుడు కాదు రేపైనా మంచి రోజు అనేది వస్తుంది. డెడ్ ఎండ్ వరకు పోరాడాల్సిందే. ఈ రోజు కాతే రేపు, వచ్చే సంవత్సరం తప్పదు. నువ్వు ఆ సిచ్యువేషన్స్ వద్దనుకునే కదా ఈ సిచ్యువేషన్ కావాలనుకుని వచ్చినప్పుడు, ఇలాంటిది వస్తున్నప్పుడు తాత్కాలికంగా ఇలాంటి వస్తూ ఉంటే ముందుకు వెళ్ళటమే కదా. సో మళ్ళీ అభ్యర్థుల్ని మళ్ళీ అదే ఒక పద్ధతిలోకి తీసుకొని వెళ్ళటంలో భాగంగా క్లాస్ ఇస్తున్నాను. అప్డేటెడ్ ఎకానమీ క్లాసెస్ వస్తాయి, రెగ్యులర్ రీఫ్రెష్ క్లాసెస్ వస్తాయి, మిగిలిన సబ్జెక్టులు కూడా వస్తూ ఉంటున్నాయి క్లాసెస్. మెటీరియల్ ఎక్కడ అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా వస్తూ ఉంటాయి. అభ్యర్థులు ఇక 1 అవర్ 2 అవర్ వారి ప్రిపరేషన్ని కొనసాగిస్తురండి. ఇంకేమన్నా ముఖ్య అంశాలు ఉంటే నేను మీకు అందజేస్తాను. గుడ్ లక్.